Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ee roju topic lo answer ninnu ichchinatuvanti question ki Constitution of India declares the ideal of welfare state. Welfare state antene directive principles. So వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గా ఎందుకు పెట్టారు అంటే రాజ్యాంగం మనం రాసినప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి భారతదేశం దగ్గర అంత డబ్బులు లేవు. సో దాని కారణంగా ఎప్పుడైతే ఆ కెపాసిటీ వస్తుందో ఇండియాకి ఆర్ ఇండియన్ గవర్నమెంట్కి, సో ఆ టైంలో ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అదే వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్. ఇక ఈరోజు టాపిక్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కొంతమంది స్టూడెంట్స్ కమెంట్ సెక్షన్లో అడిగారు ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. సో రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణము, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే బేసిక్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని ప్రైమరీ పాయింట్స్ బ్యాక్గ్రౌండ్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది, అసలు బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో లేదు, రాజ్యాంగంలో ఈ పదం లేదు. రెండు, అసలు రాజ్యాంగాన్ని ఎవరెవరు ఇంటర్ప్రెట్ చేయొచ్చు అంటే రాజ్యాంగాన్ని ఎవరెవరు అర్థం చేసుకోవడం ఎవరైనా చేయొచ్చు అనుకోండి, ఇంటర్ప్రిటేషన్. సో దాన్ని అంటే రాజ్యాంగంలో ఏవైనా కనుక అనుమానాలు ఉంటే ఇగో దానికి ఇది క్లారిటీ అని ఎవరెవరు ఇవ్వచ్చు. చాలామంది జ్యుడిషియరీ అని అనుకుంటారు, గుర్తుపెట్టుకోండి. లెజిస్లేచర్ ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ప్రెట్ చేయొచ్చు, జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముగ్గురు కూడా ఈ యొక్క జ్యుడిషియరీని ఇంటర్ప్రెట్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ అన్ ఆప్షన్. అయితే ఈ ముగ్గురు ఇంటర్ప్రిటేషన్లో ఎక్కడైనా కనుక ఇబ్బందులు వస్తే ఎవరి ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అని అనుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ అథారిటీ ఆఫ్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ జ్యుడిషియరీ. అయితే ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే పార్లమెంట్కి అంటే శాసన వ్యవస్థ లేదా ఎగ్జిక్యూటివ్ అని అనుకోండి, అంటే పాలిటీషియన్స్ ఎంపీలుగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి జ్యుడిషియరీకి ఒక చిన్న గొడవ వచ్చింది. చిన్నదేం కాదు, పెద్ద గొడవే. అంటే రాజ్యాంగంలో కొన్ని అంశాలకు సంబంధించి, ముఖ్యంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి వాటిని అమలు చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అడ్డొస్తాయి. లాస్ట్ టైమే మనం ఆర్టికల్ 39BC, ఆర్టికల్ 14 and 19 గురించి మాట్లాడుకున్నాం సో గత క్లాసుల్లో. సో మీరు కనుక అది అర్థం చేసుకుంటే కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ పార్లమెంట్ ఏం చెప్పిందంటే రాజ్యాంగాన్ని మార్చగలిగేటటువంటి హక్కు మాకున్నది కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేస్తూ ఫండమెంటల్ రైట్స్కి అది విఘాతం కలిగించిన అంటే రాష్ట్ర ఆదేశిక సూత్రాల అమలులో భాగంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఇబ్బంది లేదు అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అప్పట్లో. దీన్ని కోర్టుకు పోయినారు. కోర్టు ఏం చెప్పిందంటే ముందు కరెక్ట్ అని చెప్పింది, తర్వాత తప్పు అని చెప్పింది. జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా పార్లమెంట్కి అలాంటి అధికారాలు పూర్తి స్థాయిలో లేవని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ జ్యుడిషియరీకి గవర్నమెంట్కి చిన్న గొడవ మొదలైంది, ఎవరు గొప్ప అనేటటువంటిది. సో పార్లమెంట్ ఏమంటుందంటే అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే పార్లమెంటు మేము రాజ్యాంగాన్ని సవరణ చేయగల అధికారం మాకుంది. అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ని ఎలా అయినా సరే అమెండ్మెంట్ చేయగలిగినటువంటి అధికారం మాకున్నది అనేది వీళ్ళ వర్షం. సో దీనికి అనేక చట్టాలు చేశారు. కొన్ని చట్టాలను కోర్టు కొట్టేసింది. అసలు కోర్టుకి అధికారం లేదు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. నేను వివరాల్లోకి వెళ్ళట్లేదు మళ్ళీ. అయితే అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్ చెప్పినటువంటి అంశాలకు వ్యతిరేకంగా కోర్టు చెప్పింది. ఈ గొడవ ఎక్కడ తేలలేదు. చివరిగా అది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దగ్గరికి వచ్చి ఆగింది. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటటువంటి కాన్సెప్ట్ని కేశవానంద్ భారతి కేసు 1973లో ఒక కేసుకి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన కేసు. కేశవానంద్ భారతి అనే కేరళ అయింది. అదొక మఠాధిపతి పీఠం. ఆ పీఠానికి సంబంధించిన ల్యాండ్ రిఫార్మ్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్, పార్లమెంట్కి రాజ్యాంగాన్ని మార్చగలిగేటటువంటి హక్కు ఉంది, ఖచ్చితంగా ఉంది, ఆర్టికల్ 368 ప్రకారం. అయితే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేటటువంటి అధికారం లేదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అంటే ఎవరికి తెలియదు. సో దానికి ఒక పేరు పెట్టింది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి పెట్టింది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు. డాక్ట్రిన్ అంటే స్కూల్ ఆఫ్ థాట్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ని పెట్టి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని తప్ప ఏదో పతి ప్రాణము దక్క అన్నట్టు
రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం తప్ప రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సరే సవరించగలిగినటువంటి అధికారము పార్లమెంటుకు ఉన్నది అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పలా, అలా వదిలేసిందండి. తర్వాత కాలంలో ఏం చెప్పిందంటే బేసిక్ స్ట్రక్చర్లో ఒక్కొక్క ఐటెం వేయడం మొదలుపెట్టింది. ఉదాహరణకి జ్యుడిషియరీకి ఉన్నటువంటి అద్భుతమైన పవరు జ్యుడిషియల్ రివ్యూ, అంటే పార్లమెంట్ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ ఏదైనా తప్పులు చేసినప్పుడు దాన్ని రివ్యూ చేసేటటువంటి అధికారం ఈ యొక్క జ్యుడిషియరీకి ఉంది. అంటే న్యాయ విచారణ అలా అనుకోండి. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వేసింది. అంటే ఏంటి, దాన్ని ఇంకా క్వశ్చన్ చేయడానికి పార్లమెంట్కి లేదు. అంటే చాలా అధికారాలు ఏవైతే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఉన్నాయో అవన్నీ జ్యుడిషియల్ రివ్యూలోనే ఉంటాయి. ఈ జ్యుడిషియల్ రివ్యూ బేసిక్ స్ట్రక్చర్లో భాగము. ఆ తర్వాత చాలా వేశారు. ఫెడరలిజం బేసిక్ స్ట్రక్చర్లో భాగము, రైట్ టు లైఫ్ బేసిక్ స్ట్రక్చర్లో భాగము, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా బేసిక్ స్ట్రక్చర్లో భాగము. ఇలా ఎప్పుడెప్పుడు జ్యుడిషియరీకి ఏ ఏ విషయాలు కావాలో వాటిని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వేయడం మొదలుపెట్టింది. సో కాబట్టి కోర్ వాల్యూస్ అంటే కొన్ని ఖచ్చితమైనటువంటి ప్రాథమిక విలువలు ఉంటాయి. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి కొన్ని అంటే మనకున్నటువంటి ప్రాథమిక సూత్రాలు అయినటువంటి సెక్యులరిజం లౌకికవాదము, ఫెడరలిజం అంటే ఈ యొక్క రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, సమైక్యవాదము, సమైక్య వ్యవస్థ, సమైక్యవాదం అనకూడదు, సమైక్య వ్యవస్థ, ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ అని తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్లో యాడ్ చేసింది సుప్రీంకోర్టు. అలాగే జ్యుడిషియల్ రివ్యూ అంటే సుప్రీంకోర్టుకి ఒక అథారిటీ ఉంటుంది, దేన్నైనా సరే రివ్యూ చేయగల అథారిటీ. దీన్నే ఫస్ట్లో పార్లమెంట్ ఒప్పుకోలే. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి దాన్ని మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వేశారు. దాని తర్వాత సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, అలాగే లెజిస్లేచర్, వీళ్ళ ముగ్గురికి ఉన్నటువంటి విడివిడిగా ఉన్నటువంటి అధికారాలు. సో ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు తర్వాత అనేక కేసుల్లో చెప్పుకుంటూ వచ్చింది. దీనికి అసలు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే పార్లమెంట్కి నిరవధికంగా అధికారం ఉంది దేన్ని, రాజ్యాంగాన్ని మార్చడానికి. అయితే ఒక్కదాన్ని మాత్రం పార్లమెంట్ మార్చలేదు, అదే బేసిక్ స్ట్రక్చర్. అంటే ఇది ఒక రెస్ట్రిక్షన్ అన్నమాట. అంటే పార్లమెంట్ యొక్క అధికారాలకు పరిమితులు విధించబడతాయా? ఎస్. ఏంటి ఆ పరిమితి? బేసిక్ స్ట్రక్చర్ అనేదే పరిమితి. సో అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం తప్ప పార్లమెంట్ దేన్నైనా మార్చవచ్చు. మరి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మారుస్తుందో లేదో ఎవరు చెప్తారు? జ్యుడిషియరీయే చెప్తుంది. అంటే ఫైనల్గా ఇక్కడ ఒక రకంగా ఎవరు గెలిచినట్టు? జ్యుడిషియరీయే గెలిచినట్టు. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ అమెండ్మెంట్ షుడ్ నాట్ బి అబ్రిగేటింగ్ ఆర్ డిస్టర్బింగ్ ఇన్ నేచర్ టువర్డ్స్ బేసిక్ స్ట్రక్చర్. అంటే పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణలు ఏవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి వ్యతిరేకం కాదు, లేదా దాన్ని ఇబ్బంది కలిగించేటటువంటి ఉన్నాయా లేదా అనేది కూడా ఎవరు చెప్తారు? కోర్టే చెప్తుంది. సో ఇందులో భాగంగానే కదా 2015 ఆ ప్రాంతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కొట్టేసింది. సో కాబట్టి ఇది మనం చూడొచ్చు. దీనికి సంబంధించి 4 కేసుల గురించి మనం తెలుసుకోవాలి. శాంకరీ ప్రసాద్ కేసు 1951, గోలక్నాథ్ కేసు 1967, కేశవానంద భారతి 73, మినర్వా మిల్స్ కేసు 1980. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్లో మీరు చూస్తే శాంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పిందంటే పార్లమెంటు ప్రాథమిక హక్కుల్ని అమెండ్మెంట్ చేయొచ్చు, అంటే సవరించవచ్చు. అలాగే ఆర్టికల్ 13 అంటే జ్యుడిషియల్ రివ్యూ, ఇది కేవలం ఆర్డినరీ లాస్కి మాత్రమే వర్తిస్తుంది తప్ప రాజ్యాంగ సవరణలకు వర్తించదు. అంటే ఒక రకంగా ఇక్కడ కోర్టు కన్నా ఎవరు గెలిచినట్టు? కోర్టుకి పార్లమెంట్కి జరిగిన గొడవలో పార్లమెంట్ యొక్క అధికారం గెలిచినట్టు శాంకరీ ప్రసాద్ కేసులో. కానీ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది? ఈ యొక్క జడ్జిమెంట్ని మార్చింది. శాంకరీ ప్రసాద్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏం చెప్పింది? కేవలం నార్మల్గా ఉన్నటువంటి లాస్, ఆర్డినరీ లాస్కి మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ వర్తిస్తుంది, రాజ్యాంగ సవరణలకు జ్యుడిషియల్ రివ్యూ వర్తించదని చెప్పిన సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పింది? ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇమ్యూటబుల్, అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా చట్టమే కాబట్టి ఇవి కూడా జ్యుడిషియల్ రివ్యూ న్యాయ విచారణ పరిధిలోకి వస్తాయి, జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తాయి. అయితే పార్లమెంట్కి ఇలా చేయడం నచ్చక పార్లమెంటు 24వ అమెండ్మెంట్ యాక్ట్ను పట్టుకొచ్చింది. అప్పుడు ఏం చెప్పింది? 24వ అమెండ్మెంట్ యాక్ట్లో పార్లమెంట్కి ఏ చట్టాన్నైనా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని కూడా మార్చగలిగేటటువంటి అధికారం, ఏ రకంగా అభ్యంతరం లేనటువంటి అధికారం పార్లమెంటుకు ఉన్నదని 24వ అమెండ్మెంట్ యాక్ట్తో పార్లమెంట్ మళ్ళీ చట్టం చేసింది. సో అప్పుడు గొడవ జరిగింది. ఇలా గొడవ జరుగుతున్నప్పుడు 1973లో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గోలక్నాథ్ కేసుని ఓవర్ రూల్ చేస్తూ 24వ అమెండ్మెంట్ని ఓకే అంది. అంటే ఏంటి? 24వ అమెండ్మెంట్ ఏం చెప్తుంది మనకి? పార్లమెంట్ ఏదైతే ఉందో ఇది
రాజ్యాంగాన్ని సవరించేటటువంటి హక్కు, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్ని సవరించేటటువంటి హక్కు పార్లమెంట్కి ఉన్నది. అంటే పార్లమెంట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ని కూడా మీరు అమెండ్మెంట్ చేయొచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చలేరు. అంటే ఎంత తెలివిగా వ్యవహరించిందో చూడండి సుప్రీంకోర్టు. రాజ్యాంగాన్ని మీరు సవరించవచ్చు, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మీరు సవరించలేరు. అసలు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అంటే ఎవరికి తెలుసు? రాజ్యాంగం రాసిన వాళ్ళకి కూడా తెలియదు, అంతే కదా. వాళ్ళకి తెలియదు కాబట్టే కదా బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని పెట్టలేదు వాళ్ళు. కానీ తెలియకపోయినా మనకు కొన్ని ప్రాథమిక విలువలు ఉంటాయి. సో ఈ ప్రాథమిక విలువలు ఏవైతే ఉన్నాయో ఇదే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని తర్వాత చెప్పింది సుప్రీంకోర్టు. సో కాబట్టి ఇలా మన కేశవానంద భారతి కేసులో చెప్పింది. దాని తర్వాత ఆర్టికల్ 368ని మళ్ళీ అమెండ్మెంట్ చేస్తూ అసలు పార్లమెంట్ అధికారానికి ఏ విధమైనటువంటి అడ్డంకి లేదు, బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది కూడా అడ్డంకి కాదు అని చెప్పి పార్లమెంట్ మళ్ళీ చట్టం చేసింది. కానీ దాన్ని సుప్రీంకోర్టు తర్వాత కాలంలో, ముఖ్యంగా మినర్వా మిల్స్ కేసు 1980లో 42వ రాజ్యాంగ సవరణలో ఈ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో పార్లమెంట్కి నిరవధికంగా ఏ రకమైన పరిమితులు లేకుండా అధికారం ఉంది రాజ్యాంగాన్ని మార్చడానికి అనేది ఒప్పుకోము. ఎందుకు అంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దానికి విఘాతం కలిగిస్తుంది. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి దాంట్లో జ్యుడిషియల్ రివ్యూ ఉన్నది. సో జ్యుడిషియల్ రివ్యూ ఉంది కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ రివ్యూ పార్ట్ కాబట్టి మీరు ఈ 42వ రాజ్యాంగ సవరణ పైన చెప్పినటువంటి విధంగా చేయలేరు అని కొట్టేసింది. అంటే మీరు సింపుల్గా చూడండి, ఎప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ ముగ్గురు కూడా ఒకళ్ళొకళ్ళని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు వీడు తప్పు చేశాడు అనుకోండి, లెజిస్లేచర్ తప్పు చేసింది అనుకోండి, ఎగ్జిక్యూటివ్ సవరిస్తుంది. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసింది అనుకోండి, జ్యుడిషియరీ సవరిస్తుంది. సో ఇట్లా ఒకరు తప్పులు చేస్తే మరొక ఇద్దరు సవరించుకుంటూ ఉంటారు. దీన్నే మనం ఏమంటామంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇక్కడ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరు ఒకటే. మనం కరెక్ట్గా మాట్లాడితే శాసన వ్యవస్థ అందులో ఎంపీలే ఉంటారు, ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళు కూడా ఎంపీలే కదా. సో వీళ్ళిద్దరూ ఎవరైతే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కుమ్మక్కయ్యి జ్యుడిషియరీని పక్కకు నెట్టకూడదు కాబట్టి వాళ్ళ మీద ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రూపంలో ఈ బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి అధికారము పరిమితంతో కూడిందే తప్ప అపరిమిత అధికారం కాదు అని బేసిక్ స్ట్రక్చర్ వీళ్ళకి ఒకసారి చెప్పింది. సో ఈ రకంగా మనం ఇది చూడొచ్చు. ఆ తర్వాత వామన్ రావు కేసులో సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది అన్ని అమెండ్మెంట్స్ 1973 తర్వాత పాస్ చేసినటువంటి అన్ని అమెండ్మెంట్స్కి ఇది వర్తిస్తుంది. అలాగే 9వ షెడ్యూల్ ఏవైతే కేశవానంద భారతి కేసు తర్వాత అంటే 1973 తర్వాత చేసినటువంటి ఏవైనా చట్టాలు 9th షెడ్యూల్లో యాడ్ అయితే అక్కడ కూడా జ్యుడిషియల్ రివ్యూ వర్తిస్తుంది అని చెప్పింది. అందుకే మీకు 9th షెడ్యూల్లో 1973 ముందు వచ్చినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. లైక్ తమిళనాడులో రిజర్వేషన్స్ కానీ వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ లేదు, ఎందుకంటే 73 ముందు వచ్చాయి కాబట్టి. సో అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్లో మనం ఏ ఎలిమెంట్స్ పెడతాము అంటే దానికి ఏం పర్ఫెక్ట్ డెఫినేషన్ లేదు. టైం బై టైం సుప్రీంకోర్టు దాని స్కోప్ని పెంచుకుంటూ పోయింది. ముఖ్యంగా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఏదైతే ఉందో కోర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలను ఇది వర్తింపజేస్తుంది అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. ఉదాహరణకి సుప్రీంకోర్టు ఆ స్కోప్కి సంబంధించి ఇవన్నీ చెప్పింది చూడండి. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో ఏం పేర్కొన్నది అని కనుక మీరు చూస్తే లెజిస్లేచర్ ఎక్కువ అంటే పార్లమెంట్ ఎక్కువ, ఎంపీలు ఎక్కువ, జ్యుడిషియరీ ఎక్కువ, ముగ్గురు ఎక్కువ కాదు, రాజ్యాంగం ఎక్కువ మన దేశంలో. అదే మీరు యూకేలో అయితే పార్లమెంట్ ఎక్కువ. సో ఇక్కడ రాజ్యాంగం పెద్దది, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అలాగే రూల్ ఆఫ్ లా, అలాగే సోవరానిటీ, లిబర్టీ, ఈ కింద చెప్పిన అన్ని అంశాలు, జ్యుడిషియల్ రివ్యూ, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ మధ్య బ్యాలెన్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పార్ట్. చెప్పుకుంటే ఒక 27 వస్తాయి, ఇంక్లూడింగ్ రైట్ టు లైఫ్. అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఏంటి? ఇది ఒక డబ్బా. సుప్రీంకోర్టుకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇందులో ఐటమ్స్ వేస్తూ ఉంటుందన్నమాట. అవన్నీ బేసిక్ స్ట్రక్చర్ అయిపోతాయి. సో సుప్రీంకోర్టు టైం బై టైం దాన్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూతో మనకి పార్లమెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా ఈ బేసిక్ స్ట్రక్చర్ పనిచేస్తుంది. అలాగే సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగవాదాన్ని ఇది బాగా బలపరుస్తుంది. అంటే రాజ్యాంగం ఎవరి సొత్తు కాదు, ప్రజలకు ఉపయోగపడాలి. లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ పరిమితితో కూడినటువంటి అధికారాలే ఉంటాయి తప్ప అపరిమిత అధికారాలు ఉండవు అనేటటువంటి ఒక అంశాన్ని చెప్తుంది. అలాగే భారతదేశం యొక్క
సమగ్రమైనటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇది పనికొస్తుంది. ఇలాంటివి లేదు కాబట్టి పాకిస్తాన్ అలా ఏడుస్తారు. ఇలాంటి జ్యుడిషియరీ ఏం పవర్ఫుల్ కాదు అక్కడ, అందుకే పాకిస్తాన్ బాగా ఇబ్బంది పడుతుంది. కానీ మనం అలా కాదు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం. సో అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని నా ఉద్దేశంలో. ఇట్ ఎన్ష్యూర్స్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. మనకి యొక్క ప్రాథమిక సూత్రాలను ఇది వర్తింపజేస్తుంది రాజ్యాంగానికి. అలాగే దీని కారణంగా మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవరి యొక్క అధికారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారు. లెజిస్లేచర్ పని లెజిస్లేచర్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేస్తారు, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేస్తుంది. అలాగే ఈ డాక్ట్రిన్ కారణంగా సుప్రీంకోర్టుకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కోర్ట్ అనేటటువంటి ఒక పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ డామినేటెడ్ సుప్రీంకోర్టు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు. కానీ దాని తర్వాత ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అధికారం ఉన్నటువంటి ఏదైనా ఒక కోర్టు ఉందంటే అది భారత సుప్రీంకోర్టు. ఖచ్చితంగా లెజిస్లేచర్, శాసన వ్యవస్థ యొక్క అధికారాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. అలాగే సిటిజన్స్ అంటే పౌరుల తాలూకా ప్రాథమిక హక్కుల్ని ఇది కాపాడుతుంది. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తాలూకా జ్యుడిషియల్ పవర్ అలాగే జ్యుడిషియల్ రివ్యూలో బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా వచ్చాయి. సో ఖచ్చితంగా ఇది ఒక ప్రోగ్రెసివ్ నేచర్ ఇది, ఎందుకంటే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి రిజిడ్గా కాకుండా సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ముందుకెళ్తుంది. సో దాని కారణంగానే న్యాయ వ్యవస్థలో మనకు కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా బట్ అట్లీస్ట్ మన దేశంలో న్యాయం అనేది బతికే ఉంది, అందులో అనుమానం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది రావడానికి. సో దీని క్రిటిసిజంలో ఏం చెప్పారంటే దీనికి ఒక టెక్స్చువల్ బేసిస్ లేదు, అంటే ఎవరు దీనికి ఒక టెక్స్ట్ రాయలేదు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు, కోర్టు తన యొక్క తెలివితేటలతో తీసుకొచ్చిందని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అలాగే జ్యుడిషియల్ సుప్రిమసీ అంటే కోర్టు తమ తాలూకా సుప్రిమసీని చూపించుకోవడానికి, తమ తాలూకా డామినెన్స్ని చూపించుకోవడానికి ఎక్సెసివ్ పవర్ కోసమే ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను కూడా వెనక్కి నెట్టి ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిందని విమర్శించే వాళ్ళు ఉన్నారు. 3 అంబిగ్యూటీ, ఇందులో చాలా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ తాలూకా డెఫినేషన్ ఏంటంటే ఒక క్లియర్ డెఫినేషన్ ఏం లేదు. ఎగ్జామినేషన్లో ఇస్తే డెఫినేషన్ రాయకపోవడమే మంచిది, ఎందుకంటే దానికి డెఫినేషన్ లేదు. ఎట్లా రాస్తాం, డెఫినేషన్కే డెఫినేషన్ రాయండి అన్నట్టు ఉంటుంది ఇది. అలాగే జ్యుడిషియల్ ఓవర్ రీచ్, కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే సుప్రీంకోర్టు తన పని కానటువంటి అధికారాల్లో కూడా వేలు పెడుతూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే మనము టెర్మినాలజీ తెలుసుకోవాలి. జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటారు, ఇది మంచిది, ఇది పాజిటివ్. అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే సమాజంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోలేనప్పుడు కోర్టు తన అధికారాలను ఉపయోగించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తే దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటారు. ఉదాహరణకి మేనకా గాంధీ కేసు, కేశవానంద్ భారతి కేసు, ముఖ్యంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే ప్రజా ప్రయోజన వాద్యాలు, ఇవన్నీ జ్యుడిషియల్ యాక్టివిజంలో చెప్తాం, అది పాజిటివ్. కానీ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నారనుకోండి, ఇది నెగిటివ్ కాన్సెప్ట్ అనమాట. ఇదేంటిది, రాజ్యాంగం శాసన వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి ఎవరి పనులు వాళ్ళకి అప్పగించింది కదా, వీళ్ళిద్దరూ పని చేయట్లేదు కొన్ని కారణాల వల్లని జ్యుడిషియరీ ఇందులో దూరుతుంది ఒక్కొక్కసారి. అంటే తనకు కానటువంటి తనకు అక్కర్లేనటువంటి పనుల్లో కొన్నిసార్లు జ్యుడిషియరీ ఏలు పెట్టింది అనుకోండి, దీన్ని జ్యుడిషియరీ ఓవర్ రీచ్ అని అంటారు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే కోర్ట్ ఇంటర్ఫియర్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఒక చట్టం చేయాలి, చట్టం చేయాల్సింది ఎవడి పని, శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చేయాలి. కోర్టు వచ్చి ఈ చట్టం చేయండి అని చెప్తుంది. అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కోర్టుకి తెలియదు. ఇప్పుడు క్రికెట్ ఉందండి, క్రికెట్ బాగా ఆడాలి, వాళ్ళు సరిగ్గా ఆడట్లేదు అనుకోండి, మనం అందరం వెళ్ళి ఆడితే ఎట్లుంటుంది, ఇంకా దరిద్రంగా ఉంటుంది, అంతేనా? అది ఓవర్ రీచ్ అని అంటారు. సో కొన్నిసార్లు చట్టాలు ఏ కారణం చేత జరగకపోయి ఉండొచ్చు, కోర్టు వెళ్ళి దీని మీద చట్టం చేయండి అని చెప్తుంది, ప్రభుత్వం చేయదు. సో ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటారు. ఉదాహరణకు చూడండి, ఫైర్ క్రాకర్స్, ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి, దీన్ని బ్యాన్ చేయండి అన్నది కోర్టు. ఎవడన్నా విన్నాడా? పోనీ మనం చేసామా? దివాళీలో ఎప్పుడైనా ఫైర్, కోర్టు ఉద్దేశం మంచిదే, ఇంకా కోర్టును క్రిటిసైజ్ చేయట్లా, కోర్టు ఉద్దేశం మంచిది, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేయాలి, ఎన్వైర్న్మెంట్ దెబ్బతింటుంది, ఎవడన్నా విన్నాడా? ఎవడు వినలే కదా. అలాగే రెగ్యులేషన్స్ ఆన్ బార్స్ నియర్ హైవేస్, హైవేల పక్కన బార్లు పెట్టద్దని చెప్పారు ఆ నిర్భయ ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎవడన్నా విన్నాడా? వినరు. సో ఇట్లాంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అది జ్యుడిషియల్ ఓవర్ రీచ్, అవన్నీ జరగవు. అలాగే జ్యుడిషియల్ రివ్యూ, ఈ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం కరెక్ట్గా జరిగిందా లేదా, ఫెయిరా కాదా అనేది చెక్ చేస్తే అది జ్యుడిషియల్ రివ్యూ. ఎస్, ఇది జ్యుడిషియరీకి ఇచ్చిన అధికారాలు ఆర్టికల్ 13, 32, 142 ఈ ఆర్టికల్స్లో వస్తుంది. అలాగే ఐటీ యాక్ట్లో 66A. సో ఇవన్నీ కూడా జ్యుడిషియల్ టెర్మినాలజీలో భాగంగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ రెండు పాజిటివ్, జ్యుడిషియల్ రివ్యూ అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం. కానీ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ నెగిటివ్ కాన్సెప్ట్లో మనం చూడాలి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, దయచేసి దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి.
ఉచిత న్యాయ సహాయం పొందడానికి ఎవరు అర్హులు? భారతదేశంలో ఉచిత న్యాయ సహాయం అందించడంలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ పాత్రను అంచనా వేయండి. 200 పదాల్లో రాయండి. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీ ఒపీనియన్ని దీని గురించి, ముఖ్యంగా ఎంజాక్ కొట్టేయడంలో కోర్టు పాత్ర కరెక్టా కాదా, అంటే జ్యుడిషియరీలో జడ్జిలను అపాయింట్ చేసుకోవడం కరెక్టా కాదా? సో దీని యొక్క మీ యొక్క విశ్లేషణ ఏదైనా ఉంటే మీ కమెంట్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.